హాయ్ వెల్కమ్ టు సొగసు చూడతరమ. ఈరోజు మనం సొగసు చూడతరమలో బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 1లో తాజ్ బంజారాకి ఆపోజిట్లో ఉన్న శ్రీ పరిణయ శారీస్ అండ్ సూట్స్కి వచ్చేసామండి. మరి ఇక్కడ పట్టు శారీస్లోని లేటెస్ట్ కలెక్షన్స్ ఏంటో ఓ లుక్ వేద్దాం. శ్రీ పరిణయలోని పట్టు వెరైటీస్ గురించి మనకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇప్పుడు మనతో ఉన్నారు లక్ష్మీనారాయణ గారు. హలో అండి, ఎలా ఉన్నారు? బాగున్నాను. సో మరి మాకు ఈరోజు ఎలాంటి పట్టు వెరైటీస్ చూపించబోతున్నారు? లైట్ వెయిట్ పట్టు మేడం. లైట్ వెయిట్ పట్టు. బ్లూ అండ్ గ్రీన్ కాంబినేషన్. ఇది పళ్ళు వస్తుంది మేడం. ఓకే, సో హాఫ్ మీటర్ పళ్ళు ఉంది అండ్ బ్లూ అండ్ గ్రీన్ కాంబినేషన్కి మొత్తం డార్క్ పింక్ కలర్లో ఉందన్నమాట. డార్క్ పింక్ అండ్ ఆల్సో మెజెంటా పింక్ కదండి? ఎస్ మేడం. ఓకే, ఇదంతా గోల్డ్ జరీ వర్క్ కదా? మేడం. మీరు చూస్తున్నారు కదా, ఇదంతా కంప్లీట్ పళ్ళు అంతా గోల్డ్ జరీ వర్క్లో ఉంది అండ్ చక్కగా ఆకులు అండ్ దాని చుట్టూ కూడా డిజైన్స్ అండ్ అలాగే పెద్ద పెద్ద ఆకులతో జరీ వర్క్ చేశారండి. అండ్ ఎడ్జెస్లో చూస్తే చక్కటి పువ్వులు ఉన్నాయన్నమాట. అటు ఇటు సేమ్ పువ్వులు, మధ్యలో ఆకులు, మామిడి పిందెలు కూడా ఉన్నాయి. సో చాలా అందంగా ఉంది. అండ్ మనం బార్డర్లో కనుక వస్తే బార్డర్లో చూడండి, మనకి పళ్ళులో ఎడ్జెస్లో ఏ ఫ్లవర్స్ అయితే ఉన్నాయో అవే ఫ్లవర్స్ పింక్ కలర్లో ఉన్నాయి. గోల్డ్ జరీ ఏమో బ్యాక్గ్రౌండ్లో ఇచ్చారు అండ్ అలాగే దానికి కొమ్మలు, ఆకులు. సో కంటిన్యూస్గా ఫాలో అయిపోతూ ఉంది శారీ. ఆల్ ఓవర్ ఇంతే ఉందండి బార్డర్? ఆల్ ఓవర్ వస్తుంది మేడం. ఓకే అండి, మరి ఇన్సైడ్ బార్డర్ చూద్దామా? ఇన్సైడ్ కూడా మనకి సేమ్ వస్తుంది మేడం బార్డర్. సో పైన మనకి ఏదైతే పువ్వులు, ఆకులు ఇచ్చారో జరీ బ్యాక్గ్రౌండ్లో అదే సేమ్ బార్డర్ వచ్చిందనమాట. శారీ మొత్తం చూసుకుంటే మనకి బ్లూ అండ్ డ్రామా గ్రీన్ అంటారట ఈ గ్రీన్ని. సో ఆ డ్రామా గ్రీన్ కాంబినేషన్లో మధ్యలో ఆకు అండ్ చుట్టూ మామిడి పిందెల జరీ వర్క్ వచ్చిందండి. అండ్ యాక్చువల్లీ చెప్పాలంటే ఈ శారీ మొత్తం బ్యాక్గ్రౌండ్ అంతా జరీ వర్క్ వచ్చి మధ్యలో అంతా కలర్ కాంబినేషన్లో ప్లెయిన్గా డిజైన్ చేసి దాని లోపల మళ్ళీ జరీతో మామిడి పిందె, దాని లోపల మళ్ళీ ఆకుని జరీ వర్క్ చేశారు. సో కంప్లీట్ శారీ అంతా ఈ జరీ వర్క్ ఉంది కదా? ఆల్ ఓవర్ వస్తుంది మేడం, ఎండింగ్ వరకు వస్తుంది. ఓకే, సో ఎంగేజ్మెంట్ ఫంక్షన్స్ లేదంటే పెళ్లి కూతురుకి ఆ టైమ్స్లో కట్టుకుంటే ఈ శారీ చాలా బాగుంటుంది. మరి ఈ శారీలో బ్లౌజ్ ఇది? ఓకే, సో ప్లేన్ కాకుండా మనకి సెల్ఫ్ జోకాట్ వచ్చింది మేడం. ఓకే, దీన్ని జక్కాట్ వర్క్ అంటారు. పళ్ళులో ఏదైతే కలర్ యూస్ చేశారో అదే కలర్ అండ్ అలాగే అదే బార్డర్ తీసుకొని, కాకపోతే ప్లెయిన్గా ఇవ్వకుండా జక్కాట్ వర్క్ అంటే సెల్ఫ్లో చిన్న చిన్న బొట్టా ఉందండి. అది కూడా 2 డిఫరెంట్ షేడ్స్లో ఉంది. ఒకటి డార్క్ పింక్ అండ్ అలాగే ఒకటి లైట్ పింక్లో ఉంది. సో మరి ఈ శారీ రేంజ్ ఎంత? 7,790 రూపీస్. సో ఈ శారీ రేంజ్ వచ్చేసి 7,790 రూపీస్. చాలా మంచి శారీ అండి, చాలా బ్యూటిఫుల్గా ఉంది. మరి నెక్స్ట్ శారీ చూద్దామా? ఓకే, నెక్స్ట్ వచ్చి ఇలా మస్టర్డ్ మేడం. వావ్, చాలా బాగుంది. మీరు చూస్తున్నారు కదా, పళ్ళు అయితే హాఫ్ మీటర్ ఉందండి. మొత్తం కంప్లీట్గా గోల్డ్ కలర్ జరీకి ఆరెంజ్ కలర్ థ్రెడ్తో, అంటే లైట్ ఆరెంజ్ అండ్ అలాగే డార్క్ ఆరెంజ్ తీసుకొని చక్కగా పువ్వులు అండ్ అలాగే ఒక ఫ్లవర్ బంచ్ అండ్ అలాగే కొమ్మలతో ఉన్నది ఒక ఫ్లవర్ బంచ్ 1 2 3 4 5 6 ఆల్మోస్ట్ 7 ఒక లైన్లో వేశారనమాట. అండ్ దానికి బార్డర్స్గా ఒక 2 లైన్స్ చిన్న చిన్న ఫ్లవర్ అండ్ ఒక ఆకులాగా డిజైన్ చేసి అండ్ దానికి మళ్ళీ చూడండి పక్కనే ఒక బంచ్ లాగా వేసేసారు మళ్ళీ ఫ్లవర్స్ని. సేమ్ అదే రిపీట్ చేశారు ఇటు ఎడ్జ్లో కూడా. చాలా అందంగా ఉంది. బార్డర్ కనుక చూసుకుంటే సో చూడండి, బార్డర్లో ఇది ఇంకా డిఫరెంట్గా ఉంది. అంటే కంప్లీట్ జరీ, ఇది కడి అండి, కడి బోర్డర్ వస్తుంది. ఓకే, దీన్ని కడి బోర్డర్ అంటారనమాట. కడి బోర్డర్కి అసలు షైనింగ్ లేని ఒక రెడ్ కలర్ థ్రెడ్తో నెమలి వేశారు. చక్కగా నెమలి ఒక కొమ్మ మీద ఉన్నట్టు అదే ఆరెంజ్ కలర్ సేమ్ సెల్ఫ్ థ్రెడ్తో డిజైన్ చేసి దాని మీద డార్క్ కాంట్రాస్ట్ రెడ్ కలర్తో నెమలి డిజైన్ వేశారు. మళ్ళీ దానికి పింఛం లోపల ఉండే షైనింగ్ మెటీరియల్ అంతా థ్రెడ్తో వర్క్ చేశారు. సో పళ్ళుకే కాదు, శారీ అంతా కూడా సేమ్ ఈ నెమలి, ఆకులు, కొమ్మలు ఉన్న ఈ సూపర్ డిజైన్ కంటిన్యూ అయిపోయిందనమాట. ఇక మనం శారీలోకి కనుక వెళ్తే డార్క్ ఆరెంజ్ కలర్ చాలా అట్రాక్టివ్గా ఉంది. ఆ ఆరెంజ్ కలర్కి ఫుల్ కంప్లీట్గా జరీతో చిన్న చిన్న పువ్వులు, పెద్ద పెద్ద పువ్వులు అండ్ దానికి మధ్యలో మీరు చూస్తే మళ్ళీ మామిడి పిందెలాగా ఒక డిజైన్ కూడా ఉంది. సో శారీ అంతా చిన్న చిన్న గ్యాప్స్ ఇచ్చుకుంటూ అలా ఆల్ ఓవర్ ఫ్లవర్స్ అండ్ అలాగే మామిడి పిందెలు, కొమ్మలతో ఫుల్ డిజైన్ చేసేసారు. అండ్ దీని బ్లౌజ్ అండి సెల్ఫ్ వస్తుంది. ఓకే, సో మనకి శారీ అంతా ఏదైతే కలర్ యూస్ చేశారో
అదే కలర్, కాకపోతే పళ్ళులో మనకి లైట్ షేడ్ యూస్ చేశారు కదా, అదే లైట్ షేడ్కి కొంచెం డయాగ్నల్ షైనింగ్ స్ట్రైప్స్ ఇచ్చుకుంటూ వచ్చారనమాట. దానికి మళ్ళీ మనకి శారీలో ఏదైతే నెమలి ఉన్న బోర్డర్ ఉందో అదే బోర్డర్ 2 sides ఇచ్చారు. సో మనం నెక్ కూడా కొంచెం డిజైనర్గా కూడా చేసుకోవచ్చు. మరి ఈ శారీ కాస్ట్ ఎంత? 9490 మేడం. ఓకే, ఈ శారీ కాస్ట్ వచ్చేసి 9490 రూపీస్. ఓకే అండి, మరి నెక్స్ట్ శారీ చూద్దామా? ఓకే, నెక్స్ట్ మనకి మెహందీ గ్రీన్ మేడం. ఇది లైట్ వెయిట్ పట్టు వస్తుంది మనకి. లైట్ వెయిట్ పట్టు. సో కంప్లీట్ మెహందీ గ్రీన్ కలర్ ఉందన్నమాట శారీ అంతా. అండ్ కాంట్రాస్ట్లో పళ్ళు వచ్చేసి మెజెంటా పింక్ ఇచ్చారు. అండ్ ఆ పింక్లో కూడా మనం కనుక పళ్ళు తీసుకుంటే చూడండి, డయాగ్నల్ షేడ్స్లో అంటే డయాగ్నల్ లైన్స్ ఇచ్చి వాటిని డైమండ్ షేప్స్లో ఇచ్చి డైమండ్స్లో కూడా లోపల చక్కగా ఒక మంచి వర్క్ చేశారు. అది కూడా డార్క్ బ్లాక్ కలర్ లోపల మళ్ళీ గోల్డ్ కలర్ జరీ అనమాట. బోర్డర్స్లో వచ్చేసరికి డార్క్ బ్లాక్ కలర్ ఉంది అండ్ అలాగే డార్క్ రెడ్ కలర్ ఉంది. అండ్ చివరి చూడండి మీరు పద్మాలు అంటే చుట్టూ జరీ చేసి దానికి బోర్డర్స్లో మాత్రం డార్క్ పింక్ కలర్, డార్క్ బ్లాక్ కలర్ ఆల్టర్నేట్గా యూస్ చేసి చక్కటి పద్మాలు డిజైన్ చేశారు. సేమ్ ఇట్ సైడ్ కూడా అలాగే ఉందన్నమాట. అండ్ బార్డర్లో కనుక వెళ్తే పెద్ద పెద్ద అంటే మెజెంటా కలర్ బార్డర్కి పెద్ద పెద్ద పద్మాలు ఇచ్చారు చూడండి, జరీ వర్క్తో పద్మాలు. అండ్ అలాగే దాని చుట్టూ చక్కగా ఆకులు లతలు డిజైన్ చేశారు. అండ్ సేమ్ బార్డర్ కింద సైడ్ కూడా వచ్చేసింది. అండ్ ఇప్పుడు మనం శారీలోకి కనుక వెళ్తే చూడండి ఎంత అట్రాక్టివ్గా ఉందో. మెహందీ కలర్ టోటల్ బ్యాక్గ్రౌండ్కి గ్రీన్ కలర్లో సెల్ఫ్ కలర్లో థ్రెడ్ వర్క్ చేసి దానికి మళ్ళీ బార్డర్స్లో చక్కగా బ్లాక్ కలర్ అండ్ అలాగే అక్కడక్కడ జరీ వర్క్ కూడా చేశారనమాట. బ్లాక్ కలర్ బార్డర్స్ ఇచ్చి పద్మాలు చేశారు. అండ్ ఆల్టర్నేట్గా గోల్డ్ కలర్ థ్రెడ్ వర్క్ చేసి దానికి కూడా బ్లాక్ కలర్ బార్డర్స్తో హైలైట్ చేశారు. అండ్ 2 పద్మాలకి మధ్యలో చక్కగా గ్రీన్ కలర్ అండ్ అలాగే బ్లాక్ కలర్తో చక్కటి చిన్న చిన్న ఆకుల్లాగా బుట్టా ఇచ్చారనమాట. శారీ అంతా ఇలాగే బుట్టా అండ్ ఎండింగ్ వరకు. ఓకే, శారీ ఎండింగ్ అంతా ఇలాగే పద్మాలు అండ్ అలాగే బుట్టా కంటిన్యూ అయిందండి. అండ్ చీర బ్లౌజ్ అండి, కాంట్రాస్ట్ వస్తుంది మేడం. సో పళ్ళు ఎంత ట్రెడిషనల్గా డిజైనర్ వేర్ లాగా జరీ అట్రాక్ట్ చేశారో, సో మనం బ్లౌజ్ కనుక తీసుకుంటే బ్లౌజ్లో శారీలో ఏదైతే బుటా ఉందో పద్మాలకు మధ్యలో అదే బుటా మెజెంటా పింక్లో బ్లాక్ అండ్ డార్క్ పింక్ కలర్తో కంటిన్యూ చేశారండి. బార్డర్స్ చూసుకుంటే మాత్రం సేమ్ పద్మాలు లతలు గోల్డ్ శారీ వచ్చింది. మరి ఈ శారీ ఎంత? 10,790 రూపీస్. 10,790 రూపీస్. చూడతర్మాలో మరిన్ని పట్టు వెరైటీస్ చూసే ముందు ఇప్పుడు ఒక చిన్న బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సొగసు చూడతరమా. నెక్స్ట్ పింక్ కాంబినేషన్ మేడం, లైట్ పింక్ కాంబినేషన్. ఓకే, ఇది కూడా లైట్ వెయిట్ పట్టు అండి మేడం. సో లైట్ వెయిట్ పట్టు బెనిఫిట్ ఏంటంటే చక్కగా సమ్మర్లో కూడా ఎలాంటి ఫంక్షన్స్కైనా క్యారీ చేయొచ్చు. వావ్, సో పింక్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ అంటే లైట్ ఆరెంజ్ అండ్ గోల్డ్ వర్క్ ఇచ్చారనమాట. అండ్ బ్యాక్గ్రౌండ్లో అలా ఉంది. అండ్ మీరు కనుక మొత్తం పళ్ళు చూసుకుంటే చక్కగా ఆ లైట్ అండ్ ఆరెంజ్ కలర్ షేడ్కి గోల్డ్ కలర్ జరీ వర్క్ ఇచ్చారు. ముందు బార్డర్స్ చూసుకుంటే మనం చక్కగా ఫ్లాట్ టైప్లో అంటే ఒక మందారం పువ్వులాగా చుట్టూ 2 మామిడి పిందులు ఇచ్చి దానిలోంచి ఒక ఫ్లవర్ వచ్చినట్టు ఒక డిజైన్ ఇచ్చారు. అండ్ అక్కడ నుంచి చక్కగా డయాగ్నల్ లైన్స్లో ఇచ్చేసి దానికి మధ్యలో ఒక లైన్లో ఆకులు, ఒక లైన్లో పువ్వులు అండ్ అలాగే ఇంకొక లైన్లో మళ్ళీ ఒక వెరైటీ ఆఫ్ ఆకులు. సో అలా 3 డిఫరెంట్ టైప్స్లో డయాగ్నల్ లైన్స్లో మొత్తం పళ్ళుని డిజైన్ చేశారు. అండ్ బార్డర్ కనుక మనం తీసుకుంటే లైట్ పింక్ కలర్ బ్యాక్గ్రౌండ్కి మీరు జరీ చూడండి మామిడి పిందె అండ్ దాని చుట్టూ చక్కగా ఒక రకమైన డిజైన్ అండ్ దాని మధ్యలో కూడా చిన్న చిన్న పింక్ కలర్ బుట్టా ఇచ్చారు. అది కూడా ఫ్లవర్ టైప్ ఆఫ్ బుట్టా ఇచ్చారండి. అండ్ మళ్ళీ ఆకులు అండ్ అలాగే పైన కనుక చూసుకుంటే ఇక్కడ మామిడి పిందెకి పైన చిన్న చిన్న మామిడి పిందెలతో మళ్ళీ మొత్తం శారీ అంతా గోల్డ్ కలర్ జరీ వర్క్ వచ్చేసింది. అండ్ కింద కూడా సేమ్ ఇలాగే పైన ఏదైతే మనం బార్డర్ చూస్తున్నామో అదే బార్డర్ కంటిన్యూ అయింది. అండ్ శారీ ఆల్ ఓవర్ చూసుకుంటే మనం
శారీ అంతా కొంచెం డార్క్ పింక్లో ఉందన్నమాట, కొంచెం షైనీగా చాలా బాగుంది ఫ్యాబ్రిక్. అండ్ అక్కడక్కడ చక్కగా గోల్డ్ కలర్ జరీ వర్క్, మామిడి పిందె ఫ్లవర్ వర్క్ వచ్చింది. అండ్ దానికి మధ్యలో కాంట్రాస్ట్గా డార్క్ పింక్ అండ్ గ్రీన్ అండ్ అలాగే రెడ్ కలర్. సో ఇలా 3 టైప్స్ ఆఫ్ కలర్స్ యూస్ చేస్తూ శారీ అంతా బుటా ఇచ్చారండి. అండ్ మరి బ్లౌజ్ అండి కాంట్రాస్ట్ మేడం. ఓకే, సో పళ్ళుకి కంటిన్యూస్గా ఏదైతే కలర్ యూస్ చేశారో అదే కలర్ యూస్ చేస్తూ శారీకి కాంట్రాస్ట్లో ప్లెయిన్ అండ్ షైనీ గోల్డ్ అండ్ ఆరెంజ్ కలర్ షేడ్లో బ్లౌజ్ ఇచ్చారు. అండ్ దానికి బార్డర్స్ మాత్రం సేమ్ లైట్ పింక్ కలర్ బ్యాక్గ్రౌండ్తో గోల్డ్ జరీతో మామిడి పిందులు అండ్ దాని చుట్టూ ఆకులు పద్మాలు ఇచ్చారు. ఈ శారీ చాలా బాగుంది. మరి కాస్ట్ 10,790 రూపీస్ మేడం. ఓకే, దీని కాస్ట్ వచ్చేసి 10,790 రూపీస్. ఓకే లక్ష్మీనారాయణ గారు, మన నెక్స్ట్ శారీ చూద్దాం. ఓకే మేడం. నెక్స్ట్ బ్లూ కలర్ మేడం. ఓకే, సో ఇది కంప్లీట్లీ అంటే చాలా రేర్ కాంబినేషన్ ఆఫ్ కలర్స్లో వచ్చిందండి. డార్క్ ఇంక్ బ్లూ కలర్కి అండ్ ప్యారెట్ గ్రీన్ లాంటి షేడ్లో, రేడియం షేడ్లో పళ్ళు ఇచ్చారు. అండ్ దానికి చూస్తే కనుక చక్కగా పెద్ద 1/2 మీటర్ కంటే కొంచెం ఎక్కువగానే కనిపిస్తుంది. దాని మీద అంతా ఒక 4 పార్టీషన్స్ చేసి 4 పార్టీషన్స్లో మధ్యలో చక్కగా చూడండి ఆకుల డిజైన్ గోల్డ్ జరీ చేశారు. అండ్ దానికి మధ్యలో మనం చూసుకుంటే ఒక మంచి ఆకులాగా డిజైన్ చేసి దాని మధ్యలో ఇండిగో బ్లూతో థ్రెడ్ వర్క్ చేశారు. అండ్ అలాగే దానికి కంటిన్యూషన్గా అటాచ్ చేసుకుంటూ ఒక మంచి ఫ్లవర్ డిజైన్ చేశారు. మళ్ళీ దాని లోపల హైలైట్ చేస్తూ ఇండిగో బ్లూతో చక్కగా థ్రెడ్ వర్క్ చేశారు. అలాగే 1, 2, 3 మొత్తం 4 పార్టీషన్స్ వచ్చాయి సేమ్ కంటిన్యూస్గా. అండ్ మధ్యలో ఆకులు కూడా డిజైన్ చేశారండి గోల్డ్ జరీలో సేమ్ ఇండిగో బ్లూతో. అండ్ బోర్డర్ కనుక తీసుకుంటే లైట్ యాష్ కలర్ బ్యాక్గ్రౌండ్కి అంటే మరీ ఎక్కువ హైలైట్ అవ్వకుండా గోల్డ్ జరీ కలిసిపోయేట్టు కొంచెం డల్ చేశారు. బికాజ్ శారీ అంతా హైలైట్ అయింది కాబట్టి. ఇది చూడండి లైట్ యాష్ కలర్కి అండ్ అలాగే లైట్గా ఎక్కువ గ్లిటర్ లేని థ్రెడ్ వర్క్ చేశారనమాట జరీతో. మామిడి పింద, దాని లోపల ఫ్లవర్ అండ్ దాని చుట్టూ ఆకులు అండ్ అలాగే దాని మధ్యలో కూడా చిన్న డిజైన్స్ వేశారు, చిన్న ఆకుల్లాగా. అండ్ అలాగే దాని పక్కన ఆల్టర్నేట్లో మంచి ఫ్లవర్ డిజైన్ చేశారండి. సో శారీ అంతా ఇలాగే మామిడి పిందెలు ఫ్లవర్స్ బార్డర్ వచ్చింది. అండ్ సేమ్ కింద కూడా అలాగే వచ్చిందనమాట. అండ్ ఇప్పుడు శారీ చూస్తే ఇందాక చెప్పినట్టే చాలా డార్క్ ఇంక్ బ్లూలో ఉంది. దానిలో కూడా మంచి జరీ వర్క్ చూడండి, ఆకులు అండ్ అలాగే మామిడి పిందెలు జరీ వర్క్లో ఉన్నాయి. కానీ వాటిని డిఫరెన్షియేట్ చేస్తూ ఇండిగో బ్లూ అండ్ అలాగే వైలెట్ కాంబినేషన్లో థ్రెడ్ వర్క్ చేశారండి. సో ఆల్టర్నేట్గా ఒక ఫ్లాక్ ఏమో ఒక మామిడి పిందెకి చక్కగా ఒక లైన్లో బ్లూ చేస్తే ఇంకొక దాంట్లో వైలెట్. సో అలా 2 డిఫరెంట్ ఆల్టర్నేట్ కలర్స్ యూస్ చేసి ఈ శారీని హైలైట్ చేశారు. అండ్ శారీ అంతా ఇదే డిజైన్ వచ్చింది. మరి బ్లౌజ్ ఏంటి? కాంట్రాస్ట్ మేడం. కాంట్రాస్ట్. ఓకే, పళ్ళులో ఏదైతే కలర్ తీసుకున్నారో అదే కలర్ తీసుకున్నారు, కాకపోతే ప్లేన్ కాకుండా సెల్ఫ్ వచ్చింది మేడం. ఓకే, ఇదంతా సెల్ఫ్ డిజైన్. ఎస్ మేడం. ఓకే, సో సెల్ఫ్లోనే ఈ ఇండిగో బ్లూతో చిన్న థ్రెడ్ వర్క్ లాంటి డిజైన్ వచ్చిందండి. అండ్ బార్డర్ అయితే సేమ్ లైట్ యాష్ కలర్కి పద్మాలు అండ్ మామిడి పిందులు వచ్చేసాయి. మరి ఈ శారీ కాస్ట్ ఎంత? 7,390 రూపీస్. ఓకే, ఈ శారీ కాస్ట్ వచ్చేసి 7,390 రూపీస్. మరి నెక్స్ట్ శారీ చూద్దామండి. ఓకే మేడం. నెక్స్ట్ గ్రే కలర్ మేడం. గ్రే కలర్. ఎస్ మేడం. సో మెయిన్ మనం పళ్ళులో చూస్తే అంటే రెగ్యులర్గా కాకుండా చాలా డిఫరెంట్గా ఒకటి 1, 2, 3, 4, 5, 6 మొత్తం 6 పార్టీషన్స్ చేశారు కంప్లీట్గా పళ్ళుని. సో ఫస్ట్ పార్టీషన్ తీసుకుంటే గోల్డ్ కలర్ అండ్ ఆరెంజ్ కలర్ బ్యాక్గ్రౌండ్కి, లైట్ ఆరెంజ్ కలర్ షైనింగ్ బ్యాక్గ్రౌండ్కి ఎడ్జెస్లో అంటే ఒక స్ప్రింగ్ లాంటి డిజైన్ చేసి దానికి గోల్డ్ జరీ ఇచ్చి బోర్డర్లో మాత్రం డార్క్ రెడ్ కలర్ థ్రెడ్ వర్క్ చేశారు. అండ్ సెకండ్ పార్టీషన్ చూడండి స్క్వేర్స్ లాగా ఉందనమాట, ఆరెంజ్ అండ్ మెరూన్లో స్క్వేర్స్ ఇచ్చేసి ఆరెంజ్ కలర్లో ఉన్నదేమో మెరూన్ షేడ్ ఇచ్చారు, మెరూన్ స్క్వేర్లో ఉన్నదానికి గోల్డ్ జరీ వర్క్ ఇచ్చారు. అండ్ ఆ రెండింటిని పార్టీషన్ చేస్తూ మెరూన్ కలర్ బ్యాక్గ్రౌండ్కి తీగలు ఆకులతో ఒక మంచి జరీ వర్క్ ఇచ్చారనమాట. అండ్ మనం థర్డ్ పార్టీషన్ కనుక తీసుకుంటే మెరూన్ కలర్ బ్యాక్గ్రౌండ్కి పెద్ద మామిడి పిందులు అండ్ అలాగే దాని చుట్టూ ఆకులు అండ్ అలాగే ఫ్లవర్స్ ఇచ్చారు, పైన లోటస్ ఫ్లవర్స్కి ఏమో బ్లాక్ థ్రెడ్ వర్క్ యూస్ చేసి బార్డర్లో జరీ ఇచ్చారు. మిగతా వాటన్నిటికీ చూడండి జరీ వర్క్ అంతా గోల్డ్ కలర్లో ఉంది. కానీ ఇటు సైడ్ వచ్చిన లోటస్ ఫ్లవర్ మాత్రం మధ్యలో జరీ అండ్ ఆరెంజ్ కలర్ జరీ వర్క్ యూస్ చేశారు అటు ఇటు. అండ్ మనం థర్డ్ కింద దానికి కూడా చూసుకుంటే మెరూన్ కలర్లో సేమ్ మనకి అలాగే ఇచ్చారనమాట. ఇక్కడైతే ఏదో ఇచ్చారో ఆల్టర్నేట్లో అలాగే ఇచ్చారు. అండ్ మధ్యలో ఇంకో 5th వెళ్తే కనుక మధ్యలో పైన ఎలాంటిది ఇచ్చారో స్క్వేర్ కాంబినేషన్ అది ఇచ్చారు. అండ్ ఎడ్జ్లో మళ్ళీ
స్పైరల్ బైండింగ్ లాంటి అంటే స్ప్రింగ్ లాంటి డిజైన్ ఇచ్చారు విత్ గోల్డ్ జరీ వర్క్. సో మరి బార్డర్ తీసుకుంటే మనం సో పళ్ళు బార్డర్ చూడండి, పైన ఫస్ట్ బార్డర్ ఏమో గోల్డ్ జరీ మరూన్ బ్యాక్గ్రౌండ్కి, మధ్యలో మామిడి పిందెలు, పద్మాలు, ఆకులు అండ్ ఫ్లవర్స్, మళ్ళీ మామిడి పిందె, పద్మాలు, ఆకులు ఇలా గోల్డ్ జరీ చూసారు. అండ్ కింద ఇందాక ఏదైతే లక్ష్మీనారాయణ గారు చెప్పారో పెద్ద బార్డర్ స్కర్ట్ బార్డర్ అని చెప్పేసి, అది చూడండి మెరూన్ బ్యాక్గ్రౌండ్కి పెద్ద మామిడి పిందెతో గోల్డ్ జరీ వర్క్, మధ్యలో హైలైట్ చేస్తూ బ్లాక్ కలర్ అండ్ మెరూన్ కలర్ థ్రెడ్ వర్క్ చేశారనమాట. అండ్ దాన్ని మళ్ళీ హైలైట్ చేయడానికి ఇక్కడ అంతా లత్తులు, పద్మాలు డిజైన్ చేశారు. అండ్ ఎడ్జెస్లో చిన్న చిన్న మామిడి పిందెలు అండ్ మధ్యలో ఫ్లవర్స్ అలా డిజైన్ చేశారు. అండ్ శారీ మొత్తం తీసుకుంటే మన బార్డర్ శారీ పైన మాత్రం మెరూన్ బ్యాక్గ్రౌండ్కి గోల్డ్ కలర్ జరీ ఇట్స్ కామన్. కాకపోతే కింద తీసుకుంటే మనకి ఇందాక మెరూన్ బ్యాక్గ్రౌండ్ వచ్చింది కదా, ఇక్కడ మాత్రం కంప్లీట్ డార్క్ గ్రీన్ కలర్ బ్యాక్గ్రౌండ్కి మామిడి పిందెలు ఉన్నాయి అండ్ అలాగే ఆకులు, పద్మాలు అవన్నీ అండ్ అలాగే బ్లూ అండ్ బ్లాక్ కలర్ థ్రెడ్ వర్క్ చేసి గోల్డ్ కలర్ జరీతో బార్డర్స్ ఇచ్చారు. బార్డర్స్ ఇచ్చి హైలైట్ చేశారు. కింద కూడా సేమ్ శారీ అంతా గ్రీన్ కలర్ బ్యాక్గ్రౌండ్లో బార్డర్ వచ్చింది. అండ్ శారీ కనుక మనం చూస్తే కంప్లీట్ యాష్ కలర్, అంటే దీంట్లో మొత్తం 3 కాంబినేషన్స్ ఉన్నాయి, డార్క్ మరూన్, డార్క్ గ్రీన్ అండ్ యాష్. వావ్, చాలా రేర్ కాంబినేషన్ ఇది. సో యాష్ కలర్కి మొత్తం సెల్ఫ్ డిజైన్లో మామిడి పిందెలు, ఆకులు వచ్చేసాయి. అండ్ దాని పక్కనే లైట్ యాష్ కలర్కి లైట్ షేడెడ్ ఉన్న గోల్డ్ కలర్ జరీ వర్క్ ఇచ్చేసారు. అండ్ దాని పక్కనే చూస్తే సెల్ఫ్ డిజైన్లో మామిడి పిందెల వర్క్ వచ్చింది. అండ్ దానికి మళ్ళీ పక్కన మామిడి పిందెల డిజైన్, మళ్ళీ ఒక పెద్ద పార్టిషన్ అండ్ అలాగే చూడండి దానికి పక్కన మళ్ళీ మామిడి పిందెలు అండ్ అలాగే ఆకులు. సో ఇలా మొత్తం 2 డిఫరెంట్ వేరియేషన్స్లో సెల్ఫ్ డిజైన్ అలాగే గోల్డ్ కలర్ జరీ వర్క్ వచ్చిందండి. మరి శారీ బ్లౌజ్ ఎలా వచ్చింది? కాంట్రాస్ట్ మేడం. సో పళ్ళులో ఏదైతే డార్క్ మరూన్ యూస్ చేశారో అదే క్లాత్ సెల్ఫ్ డిజైన్ వచ్చిందండి. అంతా డయాగ్నల్స్లో ఉంది ఈ సెల్ఫ్ డిజైన్. అండ్ బోర్డర్ మాత్రం గోల్డ్ కలర్ జరీ వర్క్ వచ్చి పద్మాలు, లత్తులు అండ్ అలాగే మామిడి పిందెలు ఉన్నాయి. సో ఈ మల్టీ కలర్డ్ పట్టు సారీ ఎంత కాస్ట్ ఉంది? 5,990 రూపీస్. ఓకే, 5,990 రూపీస్. శ్రీపర్ణయాలోని మరిన్ని పట్టు వెరైటీస్ చూసే ముందు ఇప్పుడు తీసుకుందాం మన సొగసు చూడతర్మాలో మరో షార్ట్ బ్రేక్. Welcome back once again to Sogasu Chudatarama. Next red color madam. Okay, tomato red color. Yes ma'am. ఓకే, ఈ శారీ అంతా టొమాటో రెడ్ అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్. పళ్ళులో లైట్ ఆరెంజ్ కలర్కి గోల్డ్ కలర్ జరీ వర్క్ ఇచ్చారండి. మామిడి పిందెలు అండ్ అలాగే పద్మాలు, ఒకటేమో లైట్ బ్రౌన్ కలర్ షేడ్ వచ్చిన టిష్యూతో గోల్డ్ కలర్ జరీ ఇచ్చారు. అండ్ ఒకటి కంప్లీట్ డార్క్ గ్లిటర్ ఉన్న గోల్డ్ జరీ ఇచ్చారనమాట. చుట్టూ ఏమో మామిడి పిందెలు ఇచ్చేసారు. అండ్ బార్డర్ కనుక తీసుకుంటే కొంచెం డార్క్ ఆరెంజ్ బ్యాక్గ్రౌండ్ ఇచ్చేసి దానికి మాత్రం పద్మాలు అండ్ అలాగే ఒక లీఫ్ డిజైన్ ఇచ్చారు. అండ్ దానికి మధ్యలో మామిడి పిందెల డిజైన్ వచ్చింది. అండ్ కింద కూడా సేమ్ ఏదైతే డిజైన్ మనం ఇప్పుడు డార్క్ ఆరెంజ్కి జరీ బార్డర్ చూస్తున్నామో సేమ్ బార్డర్ వచ్చేసింది. డార్క్ టొమాటో రెడ్ కలర్కి మందార పూల జరీ వర్క్ వచ్చిందండి. మందార పూలు అండ్ దాని చుట్టూ ఆకులు మీరు చూస్తున్నారు కదా, మందార పువ్వుతో జరీ వర్క్ ఉంది అండ్ దాని చుట్టూ ఆకులు ఉన్నాయి, అది కూడా జరీ వర్క్ ఉంది. అండ్ అక్కడే చిన్న చిన్న లీవ్స్ అండ్ చిన్న చిన్న ఫ్లవర్ వర్క్ కూడా ఉంది. శారీ అంతా ఆల్ ఓవర్ సేమ్ వర్క్ వచ్చింది. అండ్ బ్లౌజ్ చూస్తే కనుక మనకి ఏదైతే ఆరెంజ్ కలర్ పళ్ళులో యూస్ చేశారో అదే పళ్ళు సేమ్ కలర్ యూస్ చేశారు. కాకపోతే చిన్న చిన్న థ్రెడ్ వర్క్ అండ్ సెల్ఫ్ డిజైన్ వర్క్ కూడా ఉంది. సో బ్లౌజ్ అంతా గోల్డ్ కలర్ సెల్ఫ్ వర్క్ అండ్ అలాగే ఆరెంజ్ కలర్ థ్రెడ్ వర్క్ కూడా ఉంది. అండ్ బార్డర్లో మాత్రం మనకి డార్క్ ఆరెంజ్కి గోల్డ్ కలర్ మామిడి పిందెలు అండ్ అలాగే ఫ్లవర్స్ ఇంకా ఆకుల డిజైన్ వచ్చేసింది. మరి ఈ శారీ రేంజ్ ఎంత? 5,990 రూపీస్. ఓకే, ఈ శారీ రేంజ్ వచ్చేసి 5,990 రూపీస్. సో నెక్స్ట్ శారీ చూద్దామంటే నెక్స్ట్ పర్పుల్ కలర్ మేడం. ఓకే, పర్పుల్ కలర్ అండ్ ఆరెంజ్ కలర్. ఆరెంజ్ కలర్ పళ్ళు ఇచ్చారు అండ్ శారీ ఆల్ ఓవర్ పర్పుల్ కలర్ ఉందండి. అండ్ ఆరెంజ్ కలర్లో కూడా
అంటే ఎక్కువ గ్లిటరింగ్ అసలు లేదు, జస్ట్ జరీ వర్క్ ఇచ్చారనమాట. థ్రెడ్తో గోల్డ్ కలర్ థ్రెడ్ వర్క్ ఇచ్చారు. మొత్తం ఫ్లవర్స్ ఇచ్చేసారు చుట్టూ. దాని మధ్యలో ఏమో చిన్న చిన్న ఫ్లవర్స్, మామూలు పెద్ద పెద్దగా వచ్చిన ఫ్లవర్స్ మాత్రం డార్క్ పింక్ కలర్తో హైలైట్ చేశారు. దాని మధ్యలో మాత్రం లైట్ ఆరెంజ్ కలర్ బార్డర్స్ ఇచ్చేసారనమాట. సో మొత్తం 1 2 3 4 ఆల్మోస్ట్ 4 పార్టీషన్స్లో ఈ వర్క్ జరిగిందనమాట. అండ్ శారీ బార్డర్ కనుక తీసుకుంటే మనకి ఏదైతే పింక్ కలర్ బార్డర్కి ఫ్లవర్ బార్డర్ హైలైట్ చేయడానికి యూస్ చేశారో, పళ్ళులో మాత్రం అదే పింక్ కలర్ బార్డర్కి గోల్డ్ కలర్ జరీ వర్క్ చేశారండి. ఇది కూడా ఫ్లవర్స్ ఆకులు డిజైన్ ఉందన్నమాట. అండ్ శారీ మొత్తం కూడా సేమ్ అలాంటి వర్క్ కదండి బార్డర్లో. ఆల్ ఓవర్ మేడం. ఓకే, ఆల్ ఓవర్ శారీ సేమ్ బార్డర్ వచ్చేసింది పైన. అండ్ ఇన్సైడ్ బార్డర్ కూడా సేమ్ పింక్ కలర్ బ్యాక్గ్రౌండ్కి గోల్డ్ కలర్ జరీ వర్క్ ఇచ్చారు. అండ్ మనం ఇప్పుడు శారీ చూస్తున్నాము డార్క్ పర్పుల్ కలర్లో మామిడి పిందెలు అండ్ కింద 2 ఆకులతో డిజైన్ వచ్చింది. మొత్తం జరీ వర్క్ చేశారు. కాకపోతే దానికి చుట్టూ బార్డర్స్ మాత్రం డార్క్ పింక్ కలర్ అండ్ అలాగే డార్క్ ఇండిగో బ్లూ కలర్ యూస్ చేసి హైలైట్ చేశారు. సో శారీ అంతా మొత్తం ఆల్ ఓవర్ ఇదే మామిడి పిందెలు వర్క్ వచ్చింది. అండ్ మరి ఇప్పుడు మనం బ్లౌజ్ చూద్దాం. సో బ్లౌజ్ చూస్తున్నారు కదా, పళ్ళులో ఏదైతే కలర్ ఆరెంజ్ యూస్ చేశారో అదే ఆరెంజ్ కలర్ యూస్ చేశారు. కాకపోతే వర్క్ మాత్రం శారీలో ఉన్న వర్క్ ఇచ్చారనమాట. కంప్లీట్ ఆల్ ఓవర్ మామిడి పిందెలు అండ్ ఆకులు వచ్చాయి. కాకపోతే డార్క్ పింక్ కలర్లో ఒక వర్క్ వచ్చింది డయాగ్నల్గా. అండ్ దాని పక్కనే ఆల్టర్నేట్లో గోల్డ్ కలర్ వర్క్కి డార్క్ పింక్ కలర్ బార్డర్ ఇచ్చి హైలైట్ చేశారు. అండ్ బార్డర్స్ కూడా లైట్ పింక్ కలర్కి గోల్డ్ కలర్ జరీలో ఫ్లవర్స్ బార్డర్ ఇచ్చేసారు. మరి ఈసారి కాస్ట్ ఎంతండి? 7390 మేడం. ఓకే, ఈ సారీ కాస్ట్ వచ్చేసి 7390 రూపీస్. నెక్స్ట్ బాటిల్ గ్రీన్ మేడం. బాటిల్ గ్రీనా? ఎస్ మేడం. శారీ చూడండి, అంటే పళ్ళు చూడండి, మొత్తం కంప్లీట్గా గోల్డ్ కలర్ జరీ స్ట్రైట్ లైన్స్ వచ్చేసాయి. దానికి మధ్యలో చూసుకుంటే లైట్ గ్రీన్ కలర్ మామిడి పిందె వర్క్, దానికి చుట్టూ కూడా చిన్న చిన్న ఆకులు అండ్ అలాగే ఒక పెద్ద ఆకు లైట్ గ్రీన్ కలర్తో చేసి, దాని చుట్టూ మళ్ళీ ఆకులు డార్క్ గ్రీన్ కలర్తో చేసి మధ్యలో గోల్డ్ కలర్ థ్రెడ్ ఫీలింగ్ ఇచ్చారనమాట. అండ్ దాని చుట్టూ కనుక మనం చూసుకుంటే బార్డర్స్లో చక్కగా లైట్ గ్రీన్ కలర్ ఆకుల మీద కొమ్మల మీద డార్క్ గ్రీన్ కలర్ నెమలిని డిజైన్ చేశారు. మధ్యలో దానికి పింఛానికి కూడా మైన్యూట్ గోల్డ్ కలర్ జరీ వర్క్తో దాని పింఛాన్ని డిజైన్ చేశారనమాట. మధ్యలో ఆకులు కూడా చూడండి గోల్డ్ కలర్ జరీ వర్క్తో ఫ్లవర్స్ వచ్చాయి. అండ్ దాని చుట్టూ బార్డర్ హైలైట్ చేస్తూ డార్క్ గ్రీన్ కలర్ యూస్ చేశారు. అండ్ శారీ బార్డర్ చూడండి మీరు, ఇది గాంధర్వ పట్టు ఈ శారీ స్పెషాలిటీ ఇదే కదండి. ఇవి మొత్తం కడీ బార్డర్ వచ్చిందండి. అంటే బ్యాక్గ్రౌండ్లో చక్కగా గోల్డ్ కలర్ డయాగ్నల్ స్ట్రైప్స్ వచ్చాయి. అండ్ దాని మీద కనుక మనం చూసుకుంటే అటు ఇటు అంటే ఒకటినొకటి ఫేస్ చేసుకుంటూ ఉన్న డార్క్ గ్రీన్ కలర్ నెమలిలు కొమ్మల మీద కూర్చున్నట్టు డిజైన్ చేశారు. వాటి ఫెదర్స్ అలాగే పింఛాన్ని హైలైట్ చేయడానికి గోల్డ్ కలర్ జరీ వర్క్తో డిజైన్ చేశారు. అండ్ ఈ డిజైన్లో చాలా చిన్న చిన్న స్పెసిఫికేషన్స్ కూడా చాలా క్లియర్గా ఇచ్చారు చూడండి. అండ్ కింద కూడా సేమ్ ఇదే కడీ బార్డర్ వచ్చిందండి. అండ్ సేమ్ లెంత్లో వచ్చింది కదండి మేడం. ఓకే, సో మరి శారీ ఆల్ ఓవర్ చూస్తే బాటిల్ గ్రీన్, ఇది కంప్లీట్ బాటిల్ గ్రీన్ బ్యాక్గ్రౌండ్కి గోల్డ్ కలర్ జరీ వర్క్తో ఒక మామిడి పిందె, మళ్ళీ దాన్ని హైలైట్ చేస్తూ పెద్ద మామిడి పిందె, దానికి ఒక ఆకు. సో శారీ అంతా ఇదే డిజైన్ వచ్చిందండి. మరి బ్లౌజ్ చూద్దాం మనం ఇప్పుడు. కాంట్రాస్ట్. సో బ్లౌజ్ అయితే కంప్లీట్ కాంట్రాస్ట్ లైట్ కలర్లో సెల్ఫ్ డిజైన్ డార్క్ బాటిల్ గ్రీన్ అండ్ అలాగే ఆరెంజ్ కలర్ థ్రెడ్ వర్క్ వచ్చింది. సో బార్డర్స్ కూడా ఏం లేదు, ఎందుకంటే శారీలో ఆల్రెడీ పెద్ద హైలైటెడ్ కడీ బార్డర్ ఉంది కాబట్టి శారీకి మాత్రం బ్లౌజ్కి మాత్రం ప్లెయిన్ అలాగే క్లాత్ ఇచ్చేసారు. మరి ఈ కాస్ట్ ఎంత ఈ శారీ? 9390 మేడం. 9390 రూపీస్. ఓకే, మరి డిస్కౌంట్స్ ఏం లేవా లక్ష్మీనారాయణ గారు? ఫ్లాట్ 50% ఉంది మేడం. ఓకే, ఫ్లాట్ 50% డిస్కౌంట్ ఉంది. వావ్, చాలా బాగుంది. అంటే ఇది ఆల్మోస్ట్ హాఫ్ రేట్కి వచ్చేస్తుంది కదండి? ఓకే, సో మరి నెక్స్ట్ సారీ చూద్దామా? ఓకే, నెక్స్ట్ మాంగళ్య పట్టు మేడం. ఇది మాంగళ్య పట్టు. ఓకే, లైట్ మస్టర్డ్ అండ్ డార్క్ మరూన్ కాంబినేషన్లో ఉందన్నమాట శారీ మొత్తం. సో డార్క్ కలర్ మెరూన్ పళ్ళు ఇచ్చారండి. అండ్ పళ్ళులో చూస్తే మనకి కంప్లీట్ జరీ వర్క్తో లోటస్ ఫ్లవర్స్ డిజైన్ చేశారు. అండ్ ఆకుల మధ్యలో డార్క్ మరూన్ థ్రెడ్ వర్క్ చేసి హైలైట్ చేశారు. అండ్ అటు ఇటు కూడా మామిడి పిందెలు జరీ వర్క్ వచ్చింది. మధ్యలో మెరూన్ కలర్ థ్రెడ్తో మళ్ళీ చిన్న చిన్న ఫ్లవర్స్ లాగా మామిడి పిందెలు అంతా ఫిల్ చేసేసారు. అండ్ బార్డర్ కనుక తీసుకుంటే ఇది
జనరల్గా అంటే మామిడి పిందులు అలాంటి బార్డర్స్ క్యాజువల్గా ఉంటాయి కదా, కానీ ఇది మెరూన్ బ్యాక్గ్రౌండ్కి మామిడి పిందెలు జరీ వర్క్తో పాటు అక్కడక్కడ చూడండి మామిడి పిందెకి మధ్య గ్యాప్లో చక్కగా గ్రాఫిక్ ప్రింట్ లాగా జరీ వర్క్ చేశారు, అది కూడా చెక్స్ డిజైన్లో చేశారనమాట. సేమ్ ఇదే బార్డర్ ఇన్సైడ్ బార్డర్లో కూడా వచ్చేస్తుంది. అండ్ శారీ ఆల్ ఓవర్ కనుక మనం తీసుకుంటే, సో ఆల్ ఓవర్ శారీ కనుక తీసుకుంటే లైట్ మస్టర్డ్ కలర్కి డార్క్ గోల్డ్ కలర్ జరీ వర్క్తో మామిడి పిందులు, ఆకులు అండ్ అలాగే 2 డిఫరెంట్ షేడ్స్ ఆఫ్ గోల్డ్ వర్క్ గోల్డ్ కలర్ జరీని తీసుకొని వర్క్ చేశారు. మామిడి పిందె దాని మధ్యలో మళ్ళీ ఆకుని కూడా జరీ వర్క్తో చేశారు. శారీ అంతా ఆల్ ఓవర్ ఇదే వర్క్ వచ్చిందండి. శారీలో మనకి పళ్ళులో ఏ కలర్ అయితే ఇచ్చారో అదే కలర్ బ్లౌజ్ ఇచ్చారు, కాకపోతే దానికి సెల్ఫ్లో వర్క్ వచ్చింది. జస్ట్ డయాగ్నల్ లైన్స్ అలాగే అక్కడక్కడ బుట్టా కూడా వచ్చిందండి మెరూన్ కలర్లోనే. అండ్ బార్డర్స్ కూడా మనకి మరూన్ బ్యాక్గ్రౌండ్కి గోల్డ్ కలర్ మామిడి పిందులు అండ్ అలాగే చెక్స్ డిజైన్ కూడా వచ్చింది. సో మరి లక్ష్మీనారాయణ గారు ఈ సారీ కాస్ట్ ఎంతండి? 7,790 మేడం. ఓకే, 7,790 రూపీస్. సో మరి దీనికి కూడా డిస్కౌంట్ ఉంది కదా? ఉంది మేడం. అంటే అన్ని పట్టు శారీస్ మీద 50% డిస్కౌంట్? ఆల్ ఐటమ్స్ పైన ఉంది మేడం. పట్టు, ఫ్యాన్సీ, హాఫ్ సారీ, డ్రెస్ మెటీరియల్, డ్రెస్సెస్. ఓకే, సో ఎవ్రీథింగ్ ఈ షాప్లో ఇప్పుడు ఏవైతే అవైలబుల్ ఉన్నాయో అన్నిటి మీద 50% డిస్కౌంట్ ఉంది. సో తప్పకుండా విజిట్ చేయండి, ఎందుకంటే మంచి మంచి కలెక్షన్ కూడా ఉంది. ఇంత మంచి వెరైటీస్ మా వ్యూవర్స్ కోసం చూపించారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ మేడం. చూసారు కదా, బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 1లో తాజ్ బంజారాకి ఆపోజిట్లో ఉన్న శ్రీ పరిణయ శారీస్ అండ్ సూట్స్లోని పట్టు వెరైటీస్లోని లేటెస్ట్ కలెక్షన్స్ని. ఇది ఇవాల్టి మన సొగసు చూడతరమా. మీకు కూడా ఈ పట్టు శారీస్ అన్ని కావాలి అనుకుంటే వెంటనే విజిట్ చేయండి శ్రీ పరిణయ. మళ్ళీ మనం రేపటి అందమైన సొగసు చూడతరమాలో కలుద్దాం. టిల్ దెన్ బాయ్. ఈ కార్యక్రమాన్ని www.youtube.com/vanitaTV ఛానల్లో చూడండి.